Find the area of the triangle formed by the lines joining the vertex of the parabola x square is equal to 12y to the ends of its latest rectum. Okay. సో వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా అలానే లేటెస్ట్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ తోటి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం కనుక్కోవాలి. సో ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12y అనే ఒక పారాబోలా ఇచ్చారు. సో ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. సో వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12y అనేది మన పారాబోలా ఈ షేప్లో ఉంటుంది. ఓకే. సో దీన్ని మనం వర్టెక్స్ అంటే 0,0. సో ఇది మనం ఫోకస్గా అనుకున్నట్లయితే లేటెస్ట్ రెక్టమ్ అంటే ఫోకస్ గుండా వెళుతూ యాక్సిస్ తోటి పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి ఒక స్ట్రైట్ లైన్ అనేది. ఓకే. సో దీన్నే మనం లేటెస్ట్ రెక్టమ్గా ట్రీట్ చేస్తాం. ఇది ఫోకస్ గుండా వెళుతుంది ప్లస్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా తోటి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో దీన్ని మనం లేటెస్ట్ రెక్టమ్గా ట్రీట్ చేస్తాము. సో ఈ పాయింట్ని ఎల్గా తీసుకుందాం, ఈ పాయింట్ని ఎల్ డాష్. ఓకే. సో వర్టెక్స్, లేటెస్ట్ రెక్టమ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఈ 3 కలుపుకొని ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం కనుక్కోవాల్సింది అదే. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎల్ ఎల్ డాష్. ఓకే. ఆ విధంగా ఉంటుంది అది. మరి ఏ అనే పాయింట్ మనకు తెలుసు, ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, లేదా వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. ఓకే. సో మరి ఎల్ అనే పాయింట్ ఎలా ఉంటుంది, దాంట్లో కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి, ఎల్ డాష్ ఎలా ఉంటుంది. సో ఇది లేటెస్ట్ రెక్టమ్, లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అంటే మనకు 4a. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి 4a డిస్టెన్స్ ఉంటుంది అది. సో ఇది ఒక 2a, ఇది ఒక 2a. సో పారాబోలా ఎప్పుడు కూడా మనకి ఇది సిమెట్రీగా ఉంటుంది. అంటే వై యాక్సిస్కి రైట్ సైడ్ ఎంత ఉంటుందో లెఫ్ట్ సైడ్ కూడా అదే ఉంటుంది. సిమెట్రీగా ఉండటం అంటే ఏరియా ఒకేలాగా ఉంటుంది, అట్లా మెజర్మెంట్స్ కూడా సేమ్ ఉంటాయి అటు ఇటు. సో ఈ మొత్తం 4aలో ఇది ఒక 2a, ఇది ఒక 2a. ఓకే. సో ఇది ఎక్స్కి ప్యారల్గా ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్స్ కోఆర్డినేట్గా తీసుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది -2a. ఓకే. డిస్టెన్స్ పరంగా రెండు ఒకటే 2a. పాయింట్స్ పరంగా చూసేటప్పుడు ఇది సెకండ్ క్వాడ్రంట్ కిందకు వస్తుంది కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్. మరి వై ఎంత ఉంటుంది అంటే ఇది ఈ డిస్టెన్స్, వర్టెక్స్ నుండి ఫోకస్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అదే డిస్టెన్స్ ఇది రెండు కూడా సేమ్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఈ డిస్టెన్స్ మనకి స్మాల్ ఏ. ఓకే. సో అందువల్ల వై కోఆర్డినేట్ అనేది స్మాల్ ఏ. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎల్ అండ్ ఎల్ డాష్. సో ముందుగా గివెన్ పారాబోలా మనం తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12y. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay కంపేర్ చేసుకుంటే 4a ఈజ్ ఈక్వల్ టు 12. సో a ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి therefore vertex of the parabola a 0,0 ends of the latest rectum l 2a, a. సో 2a అంటే 2 3 6, a అంటేనేమో 3, ఎల్ డాష్ ఇది -2a, a. సో -2 ఇంటూ a అంటే 3, -6, a ఏమో 3. సో నౌ వీ హ్యావ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ a, l, l డాష్. ఓకే. therefore ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ a, l, l డాష్ ఈ 3 పాయింట్స్తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇందులో ఒక పాయింట్ ఆరిజిన్ కాబట్టి సో ఏరియా ఫార్ములాని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ½ x1y2 మైనస్ x2y1. సో పెద్ద ఫార్ములా అవసరం లేదు మనకి, ఒక పాయింట్ ఆరిజిన్ కాబట్టి. సో ఈ 2 పాయింట్స్నే మనం x1 y1 x2 y2గా మనం ట్రీట్ చేసుకుంటాం. సో ఉన్నటువంటి 3 పాయింట్స్లో ఒక పాయింట్ ఆరిజిన్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అది. సో ఇది x1 y1 x2 y2, x1 y2, x1 అంటే 6, y2 అంటే 3. సో 6 3 18, ఇది ఫార్ములా మైనస్ x2 y1, x2 అంటే -6, y1 అంటే 3, -6 ఇంటూ 3 -18. సో మైనస్ ప్లస్ 18. సో ఇది ½ ఆఫ్ 36, 2 1 2 18. So 18 square units.
సో ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద vertex of the parabola and ends of the latest rectum. Okay, thank you.